మోదీ ప్రభుత్వం మరో బిల్లును పార్లమెంటు ముంగిటికి తీసుకొచ్చింది. వ్యవస్థలన్నింటినీ వ్యవస్థీకృతంగా అదుపులోకి తీసుకుంటుంది అనేటువంటి అపప్రథ ఈ ప్రభుత్వంపై ఉంది. దానిని మరింత రూఢీ చేసేలాగా లేకపోతే ద్రోపడిచేలాగా ఓ కీలకమైనటువంటి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఎలక్షన్ కమిషనర్లు అంటే ఈసీలు వీళ్ళ నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై తీసుకొచ్చిందే ఈ బిల్లు. ఈ బిల్లు ఏంటంటే సిఈసి నియామకంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు లేకపోతే సుప్రీంకోర్టు చేసినటువంటి మార్గనిర్దేశనానికి విరుద్ధంగా లేకపోతే ఆ ఆదేశాలకు తూట్లు పొడిచేలా ఉంది. ఇప్పటికిప్పుడు ఈ బిల్లును తీసుకురావడం వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది అన్నదే ఇవాల్టి వ్యూ పాయింట్. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దూకుడైన నిర్ణయాలు తీసుకుంటుంది మోడీ ప్రభుత్వం. అనేక చట్టాలు తీసుకొచ్చేశారు. ఇప్పటి వరకు భారత ప్రభుత్వాలు ఏవి తీసుకురానటువంటి చట్టాలన్నింటినీ తీసుకొచ్చారు. ఇంకొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. అదే కోవలో మరో ప్రయత్నం చేసింది. అదేంటిదంటే గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ ది సర్వీస్ టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ బిల్ 2023. ఈ బిల్లు పెద్ద దుమారాన్ని రేపింది. కొత్త బిల్లు ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థకు అసలు పాత్రే లేకుండా చేసింది. అంటే సిఈసి ఎంపిక ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేస్తుంది. అయితే ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థకు సిఈసి ఎంపికలో పాత్ర ఉందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇందులో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారంటే లేదు. కానీ అది లేదు కాబట్టే దాన్ని ఇంక్లూడ్ చేయాలనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. జనరల్ ఎలక్షన్ నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్ జనరల్ ఎలక్షన్తో పాటు రాష్ట్రాల ఎలక్షన్లు కూడా నిర్వహిస్తుంది. ఈ ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థకు కూడా తగిన పాత్ర ఉండాలన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలకు ఈ బిల్లు పూర్తి విరుద్ధంగా ఉంది. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అసలు ఈ బిల్లులో ఏముందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈసీలతో కలిసినటువంటి కేంద్ర ఎలక్షన్ కమిషన్పై పూర్తి గుత్తాధిపత్యం ప్రభుత్వానికి ఉండేలా ఈ బిల్లును రూపొందించినట్లుగా అర్థమవుతుంది బిల్లును చూస్తే. ఎందుకంటే బిల్లులో ఏముందంటే సిఈసి కానీ ఇతర కమిషనర్లను కానీ ముగ్గురు సభ్యుల ప్యానెల్ అనేది నియమిస్తుంది. ఆ ప్యానెల్లో ఎవరెవరు ఉంటారంటే ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, అలాగే ప్రధాని నామినేట్ చేసినటువంటి ఒక క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారనేటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఒకవేళ లోక్సభలో ఎవరికి ప్రతిపక్ష హోదా దక్కకపోతే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడరు సభ్యుడిగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి డిసైడ్ చేస్తారు. అసలు ఈ నియామక ప్రక్రియపై ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఎందుకు వివాదాస్పదమవుతుంది అనేటువంటి విషయాన్ని చర్చించుకునే ముందు అసలు ఇక్కడ వరకు బిల్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ముందు మాట్లాడుకుందాం. మనకు 1952 నుంచి దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చాలా పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి. ప్రతి రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ నేతృత్వంలో ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలైనా సరే, రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి ఎన్నికలైనా సరే ఈసీఐ నేతృత్వంలోనే జరుగుతాయి. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, డెమోక్రసీకి మూలాధారం ఈ ఎన్నికల ప్రక్రియ. ఎందుకంటే డెమోక్రసీ అంటేనే ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రక్రియ. ప్రజలు ఎన్నుకునేది ఎలా జరుగుతుంది? ఎలక్షన్ ద్వారానే జరుగుతుంది. ఆ ఎలక్షన్ నిర్వహించేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 342 ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సిఫార్సుపై రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్లోని సిఈసిని కానీ లేదా ఇతర ఎలక్షన్ కమిషనర్లు కానీ నియమిస్తారు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్రజాస్వామ్య సౌధానికి మూలమైనటువంటి ఎలక్షన్ కమిషన్ అప్పటికి అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క ప్రిరాగేటరీ మీద ఏర్పాటవుతుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ కానీ నిష్పాక్షకత కానీ ఇవన్నీ కూడా క్వశ్చనబుల్ అనమాట. దాదాపు 70 ఏళ్లుగా ఇదే జరుగుతుంది దేశంలో. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా తప్పుపడుతూ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా 2019 నుంచే సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు చాలా వరకు దాఖలయ్యాయి. వీటన్నిటిపైన విచారణ జరిపినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థకు కూడా తగిన పాత్ర ఉండాలని సూచించింది.
జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అధికార పగ్గాలు అందిపుచ్చుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎలాంటి చట్టం చేయకుండానే 7 దశాబ్దాలు గడిచిపోయాయి ఈ విషయంలో ఎన్నికల కమిషన్కి సంబంధించి. ఇప్పటికైనా ఇది మారాలి, ఎందుకంటే దీనిపై ఓ చట్టం రావాలి. అయితే అది ఇప్పుడున్నటువంటి నామకే వాస్తే నియామకంలా ఉండకూడదు. ఇప్పుడు ఎలా ఉందంటే పేరుకే ఒక ప్రక్రియ జరుగుతుంది, కానీ అది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్ చేతిలోనే మొత్తం అధికారం అంతా ఉంది. మొత్తం అధికారం అంతా ఎగ్జిక్యూటివ్కే కట్టబెట్టేలా ఉంటే ఆ చట్టం వల్ల ఉపయోగం లేదు. అలా ఉండకూడదని విస్పష్టంగా చెప్పింది. కీలకమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో న్యాయ వ్యవస్థకు భాగస్వామ్యం తప్పనిసరి అని నొక్కి చెప్పింది. అలా చెబుతూ ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐను భాగస్వామ్యం చేయాలని చెప్పింది. దీనిపై తొందరగా పార్లమెంటు చట్టం చేయాలి. అయితే ఆ చట్టం అమల్లోకి వచ్చే వరకు కూడా ఈ ఆదేశాలను పాటించండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ప్రస్తుతం మార్చిలో ఈ ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలు అమల్లో ఉన్నట్లుగానే లెక్క. ఆ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి 5 సభ్యులు కూడా ఆ ధర్మాసనం మొత్తం కూడా ముక్త కంఠంతో ఈ విషయం చెప్పింది. అంటే యునానిమస్గా ఈ డెసిషన్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా పాటించి తీరాలి. అలాగే మేజర్ డెసిషన్ అని పాటించాలి. బట్ యునానిమస్గా డెసిషన్ వచ్చిందంటే దాని శాంక్టిటీ ఇంకెక్కువ ఉంటుంది. చీఫ్ జస్టిస్ పాత్ర ఉండాలని చెప్పడం అనేది కేవలం న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం ఒక్కటే కాదు, అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో కార్యనిర్వాహక వ్యవస్థ అతి జోక్యాన్ని అంటే ఎక్కువగా ఓవర్ రీచ్ అవ్వడం కానీ ఓవర్ స్పేస్ తీసుకోవడం కానీ దాన్ని నియంత్రించడం కూడా ఇందులో భాగమే అనుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ 3 అంగాలు కూడా వీటికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలి, సమన్వయంతో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ అనేది ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యం అనుకుంటున్నావు కాబట్టి దీని నిర్వహణలో కౌంటర్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. ఎందుకంటే న్యాయ వ్యవస్థను చేర్చడం ద్వారా మాత్రమే సిస్టమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పూర్తి నియంత్రణ ఏ ఒక్క వ్యవస్థకో లేకుండా, కార్యనిర్వాహక వ్యవస్థకో లేకుండా ఉంటుంది. అది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని కూడా అప్హోల్డ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రస్తుత నియామక ప్రక్రియను సమర్థించేలా కొత్త చట్టం ఉండొద్దని సుప్రీంకోర్టు ఆదేశిస్తే దానిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని చట్టం చేయాలనుకుంటుంది. ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి సిఫార్సు చేస్తోంది అంటే అర్థం ఏంటి? ప్రధానిదే నిర్ణయం అని అర్థం. ఇప్పటి వరకు సిఇసి నియామకం అలాగే జరుగుతుంది. ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి ఆమోదిస్తారు. ఇప్పుడు పెట్టిన బిల్లులో కూడా ఏముందంటే ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, మరో కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారన్నారు. మరో కేబినెట్ మంత్రి అంటే ఎవరు? ప్రధానమంత్రి నామినేట్ చేసినటువంటి మంత్రి. ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి వ్యూ ఏదుందో ఆ కేబినెట్ మంత్రి వ్యూ కూడా అలాగే ఉంటుంది. ఇక మిగిలినటువంటి సభ్యుడు ఎవరు? లోక్సభలో ప్రతిపక్ష నేత. 2 సభ్యులు ఒక వ్యూతో ఉన్నప్పుడు ఖచ్చితంగా 3 సభ్యుల కమిటీలో 2 చెప్పిన విషయం మెజారిటీ అవుతుంది. కాబట్టి 3 సభ్యుల కమిటీలో ప్రతిపక్ష నేత చెప్పిన దానికి విలువే ఉంటుంది, ఎలా ఉండదు. ఇది ఎలా ఉందంటే ప్రస్తుతం అమలవుతున్నటువంటి నామినేషన్ విధానానికే చట్టరూపం కల్పించినట్లుగా ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, ప్రధానమంత్రి నామినేట్ చేసినటువంటి వ్యక్తి సిఇసి అవుతున్నారు, దానినే చట్ట ప్రకారం చేస్తున్నట్లుగా ఉంది తప్పితే సుప్రీంకోర్టు స్ఫూర్తి అనేది ఇందులో ఎక్కడా కనిపించట్లేదు. రాజకీయ పార్టీల భవితవ్యం ఆ మాటకొస్తే అసలు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ భవితవ్యమే ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలో అలాంటి కీలకమైనటువంటి విభాగం ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం కూడా ఉండాలని కోరుకుంది. రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలంటే ఇది తప్పనిసరని సుప్రీంకోర్టు భావించింది. కానీ మోదీ ప్రభుత్వం దానిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా చేస్తే ఒకవేళ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకే అభిప్రాయం కలిగి ఉంటే కనుక ప్రభుత్వం ఏం చేయలేదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని శాసించేటువంటి అధికారం కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ నియామకంలో ఎగ్జిక్యూటివ్ మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఈ విషయంలో ఎగ్జిక్యూటివ్ మాట చెల్లుబాటు కాకపోతే ఇక తామెందుకని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అందుకే ఆయన చట్టాన్ని తమకు అనుకూలంగా, తమకు నచ్చినట్లుగా చేసుకున్నారు. కానీ ప్రభుత్వం అసలు ఇప్పటికిప్పుడు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చింది అనేది ఆలోచించినట్లయితే ఇప్పుడు సిఇసికి సంబంధించి నియామకం అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతం పనిచేసినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత మాత్రమే
ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. అప్పటి వరకు ఆయన పదవిలో ఉంటారు. అప్పటి వరకు కొత్త సిఈసి ఎంపిక ప్రక్రియ అయితే లేదు. అయితే సిఈసి కాకుండా మిగిలిన ఎలక్షన్ కమిషనర్లలో ఒకరైనటువంటి అనూప్ చంద్ర పాండే పదవీ కాలం అనేది ఫిబ్రవరిలో జనరల్ ఎలక్షన్కు ముందు పూర్తవుతుంది. ఆయన నియామకం చేపట్టాల్సి ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ నియామకం కోసమే తీసుకొచ్చారా అంటే ఎన్నికలకు ముందుగా కేవలం నెల 2 నెలల ముందు ఒక ఎన్నికల కమిషనర్ని నియమిస్తారా అనేది సందేహమే. ఆర్టికల్ 370 రద్దు మొదలుకొని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రపోజల్ వరకు ఖచ్చితమైన ఎజెండాతోటి మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ చట్టానికి సంబంధించి కూడా ఒక ఎజెండా ఉంటుంది, పొలిటికల్ మోటివ్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్తో పాటు ఆప్ ఇతర పార్టీలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎందుకంటే ఈ బిల్లు అమల్లోకి వస్తే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఈసీఐ అనేది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోతుందని, ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతే ప్రశ్నార్థకమైపోతుందని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. మిగతా రాజకీయ పక్షాలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. ఎన్నికల వ్యవస్థలో న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం అవసరం అని సుప్రీంకోర్టు భావిస్తుందో ఈ మొత్తం వ్యవహారం మరో చర్చకు దారితీసేలా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియను నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం ఎలాగైతే ముఖ్యమనుకుంటుందో, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మూలాధారంగా భావించేటువంటి ఎలక్షన్ నిర్వహణ చేపడుతుంది కాబట్టి ఈసీఐ, ఆ ఈసీఐ ఏర్పాటులో న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం ఎలాగైతే ముఖ్యమని సుప్రీంకోర్టు భావిస్తుందో అలాగే న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విభాగం. మరి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిల నియామకం, సిజేఐతో పాటు ఇతర జడ్జిల నియామకంలో కూడా మిగిలిన రాజ్యాంగ వ్యవస్థల భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఓ చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఓ వాదన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొలీజియం వ్యవస్థ ద్వారా సిజేఐల నియామకం జరుగుతూ ఉంది. వాళ్ళు కొలీజియం ఎంపిక చేసినటువంటి సిజేఐను రాష్ట్రపతి ఆమోదిస్తున్నారు. దీనిని మార్చాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. జాతీయ జ్యుడిషియల్ నియామకాల బిల్లును ప్రపోజ్ చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలను నియామకం అనేది ఒక కమిటీ ద్వారా, ఇప్పుడు ఎలాగైతే ఈసీఐ కోసం కమిటీ సుప్రీంకోర్టు సజెస్ట్ చేసిందో అలాంటి కమిటీ ద్వారా చేపట్టాలి అనేటువంటి ఒక ప్రపోజల్ ప్రభుత్వం తెస్తే సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకించింది. కాబట్టి ఇది ఒక చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడితే ప్రభుత్వం ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ వాదన తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చారా అన్నది కూడా చెప్పలేం. ప్రస్తుతానికైతే ఈ బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదు. సభ్యుల తీవ్ర నిరసనల మధ్య రాజ్యసభను వాయిదా వేశారు కాబట్టి దీనిపై చర్చ జరగలేదు. ముందు ఏం జరుగుతుందో చూడాలి.